నీకు ఒక విషయం గురించి చెప్పాలిరా. చెప్పరా? ఏ విషయం గురించి? నిన్న మధ్యాహ్నము మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్న భోంచేసేటప్పుడు మాట్లాడుకుంటా భోంచేసుకుంటూ ఉన్నాము. అవునా? ముగ్గురు ఒకేసారి కూర్చొని భోంచేస్తారా? అవునురా, ముగ్గురము కూర్చొని భోంచేస్తాము. అప్పుడు మాటల సందర్భంలో మా నాన్న మా అమ్మతో చెప్పడం నేను విన్న మాటలు నీతో చెప్తాను ఇప్పుడు. అవునారా? మీ నాన్న ఏమని చెప్పారా మీ అమ్మకు? నాకు కూడా వినాలనే ఉందిరా, చెప్పు. రెండు విషయాల్లో నోటిని అదుపులో పెట్టుకోవాలంటారా? అవునా? 2 విషయాల్లో అదుపులో పెట్టుకోవాలంట నా నోటిని. అవునరా, మా నాన్న మా అమ్మతో అదే విషయమే అన్నారురా. ఓహో, అయితే నిజమే ఉంటుంది లేదా నాన్న చెప్పారంటే. కానీ ఏంటి ఆ విషయాలేంటి? మొదటి విషయము ఏమిటంటే, చెప్పరా మొదటి విషయము? మనము తినేటప్పుడు జాగ్రత్తగా తినాలంటారా? అవునా? ఎందుకురా? గబగబా తినేయచ్చు కదా, నిదానంగా జాగ్రత్తగా తినడం ఎందుకు? గబగబా స్పీడ్గా తింటే పొరబోతుంది, కడుపుకు పట్టదు. నిదానంగా తినాలంటారా? అది కాక తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటే, మనము నోటిని అదుపులో పెట్టుకుంటే తిండి విషయంలో మన ఆరోగ్యము బాగుంటుందంటారా? అవునారా? అయితే నేను కూడా రేపటి నుంచి తిండి విషయంలో జాగ్రత్తగా ఉంచుతాను నా నోటిని. మరి రెండో విషయం ఏంటిరా? మాట్లాడేటప్పుడు చూసి పొదుపుగా మాట్లాడాలంటారా? ఎందుకు రాలా? నేను కూడా మా నాన్న దీనికి ఏమని చెప్తాడా అని విన్నాన్రా. మా నాన్న ఏమని అన్నారంటే, బంధుత్వాలు బాంధవ్యాలు జాగ్రత్తగా ఉంటాయంట నోరు అదుపులో ఉంటే. అందుకని తినే విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ నోటిని అదుపులో ఉంచుకోవాలంటారా? నిజమేరా, అయితే జాగ్రత్తగా ఉండాలి. మా మిగతా ఫ్రెండ్స్తో కూడా ఈ విషయం షేర్ చేసుకుంటాను. సరేరా, బాయ్రా. బాయ్రా.